లేకపోతే ఎవడో నీకు సహాయం చేయడు. అంచే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే ప్రభువు అతన్ని నిలబెడతాడు. అర్థమైందా? ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ప్రభు అయిన యేసు నన్ను నిలబెట్టాడు. తర్వాత నా ఫ్రెండ్స్ నిలబెట్టారు, తర్వాత విశ్వాసులైన మీరు నిలబెట్టారు, తర్వాత నా స్నేహితులు నిలబెట్టి, నా రక్త సంబంధులు నిలబెట్టవచ్చు. ముందు దేవుని నిలబెట్టకపోతే మీరు ఎంతమంది సహాయం చేద్దామని అయ్యే పని కాదు. దేవుని కృప తిమోతి అనే నా మీద లేకపోతే మీరు ఎంతమంది సహాయం చేద్దామన్నా చేయలేరు. ఏంటో రా మనదాకా పాస్ గారిని చూస్తే జాలేసేది, ఈ మధ్య ఏంటో పాస్ గారిని చూస్తుంటే కోపం వస్తుంది. ఏంటో ఆ మధ్య నేను పాస్టర్ గారిని పిలిచి మంచి భోజనం పెట్టాలనిపించేది, ఏంటో ఇప్పుడు పాస్టర్ గారిని చూస్తే మంచిలు కూడా ఇవ్వాలనిపించట్లేదు. అంటే దేవుని కృపకు నేను దూరం అయిపోయాను, దేవుని కృప నేను పోగొట్టుకున్నాను. నా దృష్టి దేవుని మీద కాకుండా మనుషుల మీదకి వెళ్ళిపోయింది. నా దృష్టి దేవుని మీద కాకుండా ధనం మీదకి వెళ్ళిపోయి, నా దృష్టి ప్రభు మీద కాకుండా లోకం మీదకి వెళ్ళిపోయి, అందుకని మనుషులందరూ నాకు శత్రువులు అయిపోతా ఉన్నారు. కాబట్టి ప్రభు అతన్ని నిలబెట్టును. ప్రభు అతన్ని నిలబెట్టడానికి ఎలాంటివాడట? శక్తిమంతుడు. కాబట్టి మనుషులు కాదు ప్రాముఖ్యం, దేవుని వైపు చూడు, అప్పుడు మనుషుల వైపు చూడు. సమూయేలు దేవుని దయ్యందును మనుషులు దయ్యందును. ముందు దేవుడు తర్వాత మనుషులు. ముందు మనుషులు కాదు, తర్వాత దేవుడు కాదు, ముందు దేవుడు ఆ తర్వాత మనుషులు. నా కొడుకుని చాలా గారాభంగా పెంచాను, మా నాన్న నన్ను చాలా గారాభంగా పెంచాడు. ఎవరి తండ్రి ఆయన గారాభంగా పెంచాడని అంటారు, ఎవరి సంగతో నాకు తెలియదు. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. నా కోసం రెండో పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు. మేమగారు చచ్చిపోయాక మెల్ల మీద ఎక్కించుకుని తిప్పాడు. కానీ మా నాన్న నేను మాత్రం నేను చూడలేకపోయాను. చూసే కానీ తగినంతగా మా నాన్న నేను చూడలేకపోయాను, తగినంతగా నా తండ్రి నేను చూడలేకపోయాను. దేవుని బిడ్డలారా, నాకేంటి నా కొడుకున్నాడు గారాభంగా నిజమే చూస్తాడు కాదంటలే, కానీ ముందు కొడుకు కంటే ముందు యేసు ప్రభు మీద అనుకో, ముందు దేవుని దయలో వర్ధిల్లు, యేసు ప్రభు మీద అనుకో, ప్రభు నిన్ను నిలబెడతాడు. అంతేగాని నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వెనకాల ప్రాపర్టీ ఉంది, నా వెనకాల పెద్ద దన్ను ఉంది, నా వెనకాల నాయకులు ఉన్నారు, ఇవన్నీ జీరో సార్. నా చిన్నప్పుడు నేను రాజకీయాల్లో తిరిగాను. ఎలక్షన్ వచ్చిందంటే నన్నే ముందు పెట్టేవారు, నా వాయిస్ బాగుంటుందని ఒక ఆటోలో కూర్చోబెట్టి ఒక కర్ర కూడా ఇచ్చారు ఒక ఆయన, ఎవడన్నా అడ్డొస్తే బాధ్యత తర్వాత చూసుకుంటాను. తినడానికి రూపాయి కూడా ఇవ్వలే, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫలానోడు ఓటేయండి ఫలానోడు ఓటేయండి అని తిరిగాను తప్ప ఎవడొక రూపాయి ఇవ్వలే. నన్ను ఉపయోగించుకుని వదిలేశారు. యూజ్ అండ్ త్రో. టీ గ్లాసులు అంటే ఇంతకుముందు కడిగి వరకు ఎగబెట్టుకుంటే అదే కాదు, ఏదైతే కాగితం వస్తాయి కదా, తాగేయడం పారేయడం. నన్ను కూడా అలా ఉపయోగించుకుని వదిలేశారు. ఎవడో పైసా ఇవ్వలే, నన్ను అందరూ ఉపయోగించుకున్నారు, వదిలేశారు నన్ను. కానీ యేసు ప్రభు నన్ను వదిలేలే, ప్రభు నన్ను వదిలిపెట్టలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుని మీద అనుకో, ప్రభు మీద ఆధారపడు. యేసయ్యా నీ మీద ఆధారపడతానయ్యా, నువ్వు నన్ను త్రోసివేసేవాడు కాదయ్యా, నా ఎద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అన్నాడు దేవుడు. చేత ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. నిలబడుతున్నావా నువ్వు ప్రభు కోసం? నిలబడి ఏమన్నాడు? రండి ఒక 10 నిమిషాలు టైం, 10 నిమిషాలు చెప్పి ముగించేద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి రండి. ఏమో రాశారో ఈ వాక్యంలో దగ్గరికి వద్దాం రండి. ఏమన్నారు? ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచు అయినను రెండవది వర్షమైనను పడదని ప్రకటించాను. ఏలియా ప్రకటించాడట. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడుతున్నాడు. ఎంత దమ్మండే! రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంత దమ్ము ఎవరికైనా ఉంటుందా? రాజుగారు రే ఈయన తీసుకెళ్ళి చంపారంటే చంపేస్తారంటే మారు మాట్లాడతాక లేదు. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళి సవాళ్ళతో మాట్లాడుతున్నాడు, ధైర్యంతో మాట్లాడుతున్నాడు, పౌరుషంతో మాట్లాడుతున్నాడు. ఆహాబు రాజా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో జాగ్రత్త. ఇలా పాస్టర్ గారికి విలువే లేదు, ఈవేళ దైవజనుడికి విలువే లేదు. కానీ ఈ దైవజనుడు మాలాంటి దైవజనుడు కాదు, ఈనాటి తరం నాటి దైవజనుడు కాదు, ఈ తరము నాటి పాస్టర్ లాంటి దైవజనుడు కాదు. ఈయన దేవుని సన్నిధిలో నిలబడిన వాడు, దేవుని కోసం పౌరుషంగా పనిచేసిన వాడు. అందుకే అంటున్నాడు, ఎవరు నేను నిలబడ్డాను నా మాట ప్రకారం గాక అన్నాడు. చూసారా, ఈ సంవత్సరములలో వర్షమైనను రెండోది మంచు అయినను 3.5 సంవత్సరాలు పడదన్నాడు. అంతే, పడదు, వర్షం పడదు అని ప్రకటించి వెళ్ళిపోయాడంటే అంతే.
3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, కనీసం మంచు కూడా కురవలేదట. చూసా ఎంత పౌరుషం కలిగిన దైవజనుడు. పడదు అన్నాడంతే. అప్పుడప్పుడు నేను ఇలాగంటాను, పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి నువ్వు అభివృద్ధి పొందవు అన్నాడంటే నువ్వు అభివృద్ధి పొందవు అంతే. నీకు గర్భఫలం రాదు అన్నాడంటే గర్భఫలం రాదు అంతే. నీకు శాపం వస్తుందంటే శాపం వచ్చినట్టే. నువ్వు దీవించబడవు అంటే దీవించబడవు అంతే. నీవు గర్భఫలం కుదరదు అంటే కుదరదు అంతేక. మంచు పడదు, వర్షం పడదు అన్నాడు అంతే. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. కారణం ఏంటి? ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. అదే అంటాను నేను, దేవుని సన్నిధిలో ఉన్నవాడు మాట అంటే జరుగుతుంది అంతే. ఆ పాత్ర గారు అలాగంటాడు, ఏమవుతులేరా. ఒకసారి గుడివాడలో మీటింగ్లు పెట్టి ఆ డేట్స్ చెప్పారు నాకు. ఏప్రిల్ 3 డేట్లలో 2 రాత్రులు మీరు ఉండాలన్నారు. అలాగే కానీ అబ్బాయి నువ్వు ఎందుకో వర్షంలో పెడుతున్నావు మీటింగ్లు, వర్షాలు కురుతాయంటే ఏప్రిల్లో ఎక్కడ కురుతాయిలేండి అన్నాడు. లేదు నువ్వు పెట్టిన తారీఖులో వర్షాలు కురుతాయి, వద్దు డేట్లు మార్చుకోని చెప్పాను నేను. అంటే నేనే పెద్ద ప్రవక్తనని అంటలా, ఎందుకో నాకు అలా ప్రేరేపణ వచ్చి చెప్పాను. ఏం పర్లేదు పాటర్ గారా, ఏప్రిల్లో ఏం వర్షాలు కురుతాయిలేండి అన్నాడు. సరే పెద్ద వాల్ పోస్టులు వేసేసారు, పేపర్ ప్రింట్లు చేసేసారు, వాల్ పోస్టులు అంటించేశారు, ఫ్లెక్సీలు కట్టేశారు, డేట్లు వచ్చేసి ముందు తారీఖు ఎవరో చిన్న చినుకులు అడ్డాయట. మొదటి రోజు 2 మాన జరిగింది. నేను చెప్పిన 2 తారీఖులు కుంభ వర్షాలు కూర్చేసింది. పొద్దున్నే 10 గంటలకి ఆ సాయంత్రం మీటింగ్ వెళ్ళాలి నేను. పొద్దున్నే ఫోన్ చేశాడు, అయ్యగారు మీరు చెప్పినట్టుగానే వర్షాలు కురిసేసినాయి, గ్రౌండ్ అంతా వాటర్తో నిలిచిపోయింది, డేట్లు క్యాన్సిల్ చేసేసాం, మీటింగ్లు క్యాన్సిల్ చేసేసాం, మళ్ళీ ఎప్పుడైనా పెడితే మీకు చెప్తాం అయ్యగారు, సారీ అండి అన్నారు. నేను ముందే చెప్పాను కదా నీకు, నా మాట ప్రకారము గాక. ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో, నేను రాజకీయ సన్నిధిలో నిలబడలే, మనుషుల సన్నిధిలో నిలబడలే, వ్యక్తుల సన్నిధిలో నిలబడలే, డబ్బు సన్నిధిలో నిలబడలే, లోక సన్నిధిలో నిలబడలే, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడ్డాను నేను. వర్షం పడదు అన్నాడు, వర్షం పడలేదంతే.